Hello my dear friends, this is your Sunny and welcome to my Study Smart for Success channel. Friends, ఈ రోజు మన పర్ముటేషన్ టాపిక్ లోని పార్ట్ 2 వీడియో చూద్దాం ఫ్రెండ్స్. ఏవైతే మనం నిన్న పార్ట్ 1 వీడియో చూసామో అది చాలా ఇంపార్టెంట్. ఎవరెవరైతే ఇప్పటి వరకు పర్ముటేషన్ చాప్టర్ చూడలేదో పార్ట్ 1 వీడియో ప్లీజ్ ఒకసారి వెళ్ళి పార్ట్ 1 చూడండి. చాలా బేసిక్ నుంచి మెయిన్ టాపిక్ కవర్ చేయడం అయింది. సో ఈ పార్ట్ 2లో మనం ఏం చూస్తున్నామంటే ఓవెల్స్ టుగెదర్ అండ్ నో ఓవెల్స్ టుగెదర్ చూస్తున్నాం. అర్థమైందా ఫ్రెండ్? సో ఇది ఎవరెవరికైతే అర్థం కావట్లేదంటే ఎవరైతే ఫస్ట్ చూస్తున్నారో వాళ్ళు ఫస్ట్ పార్ట్ 1 వీడియో చూడండి. దాని తర్వాత దీనిలోకి వస్తే మీకు చాలా ఈజీగా అన్నది అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, అన్నిటికన్నా ముందు మనం క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఎప్పటికీ చెప్పినట్టే ఎవరెవరైతే మాక్ టెస్ట్ ఇవ్వదలుచుకున్నారో testbook.com మన డిస్క్రిప్షన్లోని లింక్ పెడతాను. వెళ్ళి 299 రూపాయలకే చాలా ఎక్కువ టెస్ట్ అంటే లైక్ 6500 టెస్టులు ఉంటాయన్నమాట. సో మాక్ టెస్ట్లు అన్నీ మీరు ఏది కావాలంటే అవి ఎన్టీపీసీ ఇవ్వచ్చు, అండ్ రైల్వేస్ ఏ జాబ్ ఇవ్వచ్చు, ఎస్ఎస్సీ ఇవ్వచ్చు, బ్యాంకింగ్ ఇవ్వచ్చు, ఇన్సూరెన్స్ ఇవ్వచ్చు, డిఫెన్స్ జాబ్స్ ఇవ్వచ్చు, దేనిదైనా సరే మీరు లైవ్ మాక్ టెస్ట్ ఇవ్వచ్చు. సో ఫ్రెండ్స్, ఈ అవకాశాన్ని వినియోగపరచుకోండి. అండ్ ఎవరెవరికైతే మెటీరియల్ కావాలో వాళ్ళు మన డిస్క్రిప్షన్ లింక్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో గ్రూప్లోని జాయిన్ అయితే మీకు మెటీరియల్ కూడా దొరుకుతుంది. అండ్ ఎవరెవరైతే ఇప్పటివరకు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని, అండ్ బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అర్థమైందా? సో ఫ్రెండ్స్, మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. మెయిన్ ఏంటంటే పర్ముటేషన్ చెప్తున్నా ఫ్రెండ్స్. పర్ముటేషన్ అనేది బ్యాంకింగ్కి, ఎస్ఎస్సికి, ఎస్ఎస్సికి, రైల్వేస్కి, ఈవెన్ క్యాట్ ఎగ్జామ్స్కి, నాబార్డ్కి, ఆర్బీఐకి అన్నింటికి ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, చాలా బాగా నేర్చుకోండి. ఇందులో చిన్న ట్రిక్స్ నేర్చుకుంటే మీరు చాలా సింపుల్గా విత్ ఇన్ 10 సెకండ్స్లో మీరు క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం ఫస్ట్ మీరు ఏం చూసారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో అంటే పార్ట్ 1 వీడియో చూడదో వాళ్ళకి చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చేద్దాం. అసలు యాక్చువల్గా పర్ముటేషన్ అని మీకు ఎలా తెలుస్తుంది? మీకు సెంటెన్స్లోని అని క్వశ్చన్లోని అరేంజ్డ్ అని వర్డ్ కనబడితే డైరెక్ట్గా మీరు పర్ముటేషనే చేయండి. అర్థమైందా? మీరు అరేంజ్డ్ అని వర్డ్ కనబడితే డైరెక్ట్గా పర్ముటేషన్ చేయండి. అండ్ మీకు ఇంకా బ్రీఫ్గా కాన్సెప్ట్ క్లియర్ అవ్వాలంటే మన పార్ట్ 1 వీడియో చూడండి. అర్థమైందా? సో జస్ట్ బేసిక్గా అంటే పైపైన కాన్సెప్ట్ ఏంటంటే మీకు అరేంజ్డ్ అని వర్డ్ కనబడితే మీరు పర్ముటేషన్ చేయాలి. రెండోది పర్ముటేషన్ ఫార్ములా ఎన్పిఆర్ అంటే n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ n అంటే నెంబర్ ఆఫ్ ప్లేసెస్, అండ్ ఆర్ అంటే నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనమాట. ఆబ్జెక్ట్స్ అన్న లెటర్స్ అన్న ఒకటే, నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో మనకు ఆల్వేస్ n = r అయినప్పుడు అంటే నెంబర్ ఆఫ్ ప్లేసెస్, నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఏబిసి 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, 3 ప్లేసెస్ ఉన్నాయి. సో అలాంటప్పుడు ఏమవుతుంది? n ఫ్యాక్టర్ అవుతుంది. ఎన్పిఆర్ n ఫ్యాక్టర్ అవుతుంది. ఇది మీ కాన్సెప్ట్ క్లియర్ అవ్వాలంటే మీరు ఏం చేయాలి? మన పార్ట్ 1 వీడియో చూడండి. బట్ ఇది మీకు అండర్స్టాండింగ్ అంటే మీరు ముందుకు వెళ్ళడానికి అని చెప్పేసి ఈ వీడియో నుంచి అయితే ముందుకు వెళ్ళడానికి చెప్తున్నా. అర్థందా? సో ఫ్రెండ్స్, మనం డైరెక్ట్గా ముందు మనం ఏం చేసామంటే నార్మల్గా హౌ మెనీ వేస్ ఏ వర్డ్ అంటే క్యాట్ హౌ మెనీ వేస్ ఎన్ని వేస్లోని మనం అరేంజ్ చేయగలమని అడిగాడు అనుకోండి. డైరెక్ట్గా ఏం చేస్తారు? ఇవన్నీ లెటర్స్ 1 2 3 ఎన్ని ప్లేసెస్? 1 2 3 ప్లేసెస్ అంటే 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 × 2 × 1. అర్థమైందా? ఫ్యాక్టోరియల్ 3 అంటే 3 × 2 × 1. ఫ్యాక్టోరియల్ 4 అంటే 4 × 3 × 2 × 1. ఎవరెవరికైతే అర్థం కావట్లేదు ఫ్రెండ్స్, ఈ బేసిక్ మన పార్ట్ 1 వీడియో చూడండి, మీకు తప్పకుండా అర్థమవుతుంది. అర్థమైందా? ఎవరెవరికైతే అర్థం కావట్లేదు, నార్మల్గా అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 × 2 × 1. అండ్ అలాగే ఎన్పిఆర్ అంటే n ఫ్యాక్టోరియల్ అపాన్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ అనమాట. సో ఇలా మీరు కనిపెట్టుకుంటే అంటే ఇప్పుడు లైక్ 3 క్యాట్ చూడండి, 3pr కదా, 3p3 అంటే ఎందుకంటే నెంబర్ ఆఫ్ ప్లేసెస్ 3a, నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ 3a. సో 3p3 అంటే 3 ఫ్యాక్టోరియల్ డివైడ్ బై 3 మైనస్ 3 ఫ్యాక్టోరియల్. సో ఏమవుతుంది? 3 × 2 × 1. 3 మైనస్ 3 అంటే 0 ఫ్యాక్టోరియల్ అంటే 1 అంటే బేసికల్గా 3 ఫ్యాక్టోరియల్ అనమాట. అర్థం అంటే 3 × 2 × 1 ఆన్సర్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ లెక్క మీరు చూసేముంది? n = r అయినప్పుడు మీరు డైరెక్ట్గా n ఫ్యాక్టోరియల్ తీసుకుంటే సరిపోద్ది. n అంటే నెంబర్ ఆఫ్ ప్లేసెస్ ఫ్యాక్టోరియల్. అర్థమైందా? సో ఇప్పుడు మనం డైరెక్ట్గా వెళ్ళిపోదాం ప్రాబ్లంలోకి. ఈ రోజు మనం ఏం టాప్ చేస్తుంటే ఓవెల్స్ కమ్ టుగెదర్ అంటున్నాడు. చూడండి, హౌ మెనీ డిఫరెంట్ వేస్ వీ కెన్ అరేంజ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ లర్న్ LEARN సో దట్ ఆల్ ద ఓవెల్స్ విల్ కమ్స్ టుగెదర్. చూడండి, మనం పార్ట్ 1 వీడియో ఏం చేసాం? ఎన్ని వేస్లోని లెర్న్ని మనం అరేంజ్ చేయనుకున్నాడు. అప్పుడు ఏం చేస్తాం? దీన్ని 5 ప్లేసెస్ 1 2 3 4 5 ప్లేసెస్. సో డైరెక్ట్గా 5 ఫ్యాక్టర్లో ఆన్సర్ చేసేస్తాం. అర్థమైందా? 120. బట్ ఇదేమంటాడు ఇక్కడ? ఓవెల్స్ అంటాడు. అంటే బేసికల్గా LEARN. అవునా? సో ఓవెల్స్ అన్నాడు. ఇందులో ఓవెల్స్ ఎటు ఉన్నాయి? ఏ ఉన్నాయి, 2 ఉన్నాయి. అవునా? ఓవెల్స్ ఎటు ఉన్నాయి ఫ్రెండ్స్? 2 ఓవెల్స్ ఉన్నాయి. అవునా? సో ఆ రెండింటిని ఇక్కడ మీరు E అండ్ A అని పక్కన వేసుకోండి, ఒక బ్రాకెట్లో వేసేసుకోండి. అర్థమైందా?
మీకు బేసిక్ కాన్సెప్ట్ చెప్తున్నా ఫ్రెండ్స్, అర్థమైందా? ముందు కాన్సెప్ట్ అర్థమైంది అనుకోండి, మీరు దాని తర్వాత డైరెక్ట్గా మీరు ఫార్ములా వేసి ఆన్సర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఏం చేస్తారు, ఫస్ట్ ఓవెల్స్ ఎన్ని ఉన్నాయో ఆ రెండు ఒక బ్రాకెట్లో వేసుకోండి. అండ్ ఓవెల్స్ కానివి, అంటే ఓవెల్స్ కాకుండా ఎన్ని లెటర్స్ ఉన్నాయి, LRN లెటర్స్ ఉన్నాయి, అర్థమైందా? సో ఇప్పుడు చూడండి, అదేమంటాడు, ఓవెల్స్ అన్నవి ఒకేసారి రావాలంటే బేసికల్గా ఎన్ని ప్లేసులు ఉన్నాయి ఇక్కడ, 1 2 3. బట్ అదేమన్నాడు మనకి, అంటే ఓవెల్స్ ఎక్కడైనా రావచ్చు, అంటే మెయిన్ ఎక్కడైనా రావచ్చు, ఎక్కడైనా రావచ్చు, ఎక్కడైనా రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. మొత్తం 5 లెటర్లు కదా, 5 లెటర్లు కదా. ఈ 5 ప్లేసుల్లోని ఎల్కి ముందే రావచ్చు, ఎల్ తర్వాత రావచ్చు, ఆర్కి తర్వాత రావచ్చు, ఎన్ తర్వాత రావచ్చు, అర్థందా? అంటే బేసికల్గా నెంబర్ ఆఫ్ లెటర్స్ అండ్ ప్లేసెస్ ఉన్నాయి LRN. అంటే మీరు ఎక్కడెక్కడ అరేంజ్ చేయొచ్చు, ఏ అన్నది, అంటే ఈ ఓవెల్స్ని కమ్స్ టుగెదర్లో ఇక్కడ 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 అంటే 4 ప్లేసెస్లో, అంటే బేసికల్గా 4 ఫ్యాక్టోరియల్ అనమాట. ఫస్ట్ థింగ్ అంటే ఓవెల్స్ తాలూకు 4 ఫ్యాక్టోరియల్, అంతేనా? ఈ నెంబర్ ఆఫ్ లెటర్స్ అండ్ ఇంటూ ఎన్ని లెటర్స్ ఉన్నాయి చూడండి, ఎన్ని లెటర్స్ అంటే ఇప్పుడు ఈఏ ఉంది, నేను ఈఏ అని కూడా వేసుకుంటాను, అలాగే ఏఈ అని కూడా వేసుకుంటాను, అవునా? సో రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి కదా. సో ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఫ్యాక్టోరియల్ అంటే 24, 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 అంటే 48 వేస్లో మనం అరేంజ్ చేసుకుని వచ్చాను. అర్థమైంది ఫ్రెండ్స్ ఎలాగొచ్చిందో? మళ్ళీ ఒకసారి చెప్పనా, LEARN ఇందులో మనకు ఓవెల్స్ ఈఏ రెండు బ్రాకెట్లో పెట్టేసుకుంటారు. నెక్స్ట్ మీకు ఏం మిగిలాయి, ఓవెల్స్ కాకుండా ఏ లెటర్స్ మిగిలాయి, LRN. సో ఎన్ని ప్లేసెస్లో పెట్టగలరు అంటే ఒకే దగ్గర ఎన్ని ప్లేసెస్లో పెట్టగలరు, ఇక్కడ ఒక దగ్గర పెట్టుకోవచ్చు, 2 3 4. సో 4 ఫ్యాక్టోరియల్ అనమాట. ఇంటూ ఇవన్నీ లెటర్స్ 2 లెటర్స్ కదా, అంటే 2 వేస్లో మనం దీన్ని అరేంజ్ చేయొచ్చు. సో ఇంటూ 2 లెటర్స్. అర్థమైందా ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా? సో దీన్నే మీరు డైరెక్ట్గా చేయాలంటే అలా చేస్తారు. ఇప్పుడు ఏం చేస్తారు, అడు ఓవెల్స్ అన్నాడు LEARN. ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి, 1 2, అవునా? సో 2 ఫ్యాక్టోరియల్ ఇక్కడ డైరెక్ట్గా వేసుకోండి. ఓవెల్స్ అన్న 2 ఫ్యాక్టోరియల్ 2 టైమ్స్ వేసుకోవచ్చు. నెక్స్ట్ ఎన్ని లెటర్స్ మిగిలి ఉన్నాయి, 1 2 3 లెటర్స్ మిగిలాయా? 3 లెటర్స్ మిగిలాయి అంటే మీరు జస్ట్ 3 + 1 అంటే 3 లెటర్స్ మిగిలిన 3 + 1 4 అనమాట. సో 4 ఫ్యాక్టర్లు వేసేసుకుంటారు, అంతే సింపుల్. అంటే ఒకటి యాడ్ చేసుకొని, ఒక +1 చేసుకొని +1 యాడ్ చేసుకొని మీరు ఫ్యాక్టర్లు కట్టేస్తే సరిపోద్ది, అర్థమైందా? అంటే డైరెక్ట్గా బ్లైండ్గా వెళ్ళిపోవాలంటే. రెండోది ఇందులో మీరు చూడాల్సింది ఏంటంటే, లన్లో ఏమైనా రిపిటేషన్ వర్డ్స్ ఉన్నాయా అంటే, ఇందులో మనకి రిపిటేషన్ వర్డ్ వస్తే ఒక విధంగా, నాన్ రిపిటేటివ్ వర్డ్స్ అయితే రిపిటేషన్గా అంటే ఒక విధంగా చేయాలి కదా. సో ఏమైనా లెటర్స్ రిపిటేషన్ ఉన్నాయి అంటే, ఈ ఎల్లో రిపిటేషన్ లేదు, ఈ లేదు, ఏ లేదు, ఆర్ లేదు అనేది. సో మనం 4 ఫ్యాక్టర్లు ఇంటూ 2 ఫ్యాక్టర్లు సరిపోద్ది. అదే రిపిటేషన్ ఉంటే డివైడెడ్ బై ఎన్ని రిపిటేషన్ లెటర్స్ అన్ని వేయాలి, అర్థమైందా? సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం, మీకు ఇంకా క్లారిఫికేషన్ అనేది వస్తుంది. సో చూడండి, how many ways the word aeroplane can be arranged vowels always come to, అంటే ఇక్కడ కూడా vowels always come to. అంటే ఇప్పుడు చూడండి vowelsలోని ఇక్కడ ఏటేటి vowels ఉన్నాయి, 1 A E O A E అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 vowels ఉన్నాయి. అంటే ఇక్కడ డైరెక్ట్గా వేసుకోండి A E O A E, అంతేనా? ఇన్ని లెటర్స్ మనకు ఉన్నాయి. మిగిలిన లెటర్స్ ఏటేటి ఉన్నాయి, R ఒకటి ఉంది, R, P ఉంది, P, L ఉన్నది, L అండ్ N ఉంది, అంతేనా? మొత్తం నెంబర్ ఆఫ్ లెటర్స్ అన్ని 1 2 3 4 5 6 7 8 9 లెటర్స్, 5 4 సరిపోయింది కదా. సో ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు మనం ఓవెల్స్ కమ్ టుగెదర్ అన్నాడు. సో బేసికల్గా అన్ని ఓవెల్స్ని ఒకేసారి పెట్టి ఎన్ని వేస్లో చేయగలం, ఇక్కడ ఒకసారి పెట్టుకోగలం, ఇక్కడ ఒక దగ్గర ఈ ప్లేస్లో పెట్టుకోవచ్చు, అవునా? అని వీటి మధ్య. సో బేసికల్గా ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 1 2 3 4 లెటర్స్ ఉన్నాయి. 4 + 1 5 లెటర్స్ అంటే 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ, అంతే సింపుల్. అంటే ఎన్ని లెటర్స్ ఉన్నాయో మిగిలాయో, అంటే ఓవెల్స్ కాకుండా ఎన్ని లెటర్స్ మిగిలాయో దానికి ఒకటి ప్లస్ చేసుకొని ఫ్యాక్టరీ చేసుకోండి. మీరు ఇంకా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ పెట్టగలనా, ఇక్కడ అంటే అంటే 2 ఆర్కి పీకి మధ్యలో పెట్టగలనా, పీకి ఎల్కి మధ్యలో పెట్టగలనా, ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎన్ని లెటర్స్ ఉన్నాయో అన్ని లెటర్స్లోని +1 చేసుకొని ఫ్యాక్టరీ పెట్టేస్తే సరిపోతుంది. సో మనకి బేసికల్గా దీని ఫ్యాక్టరీ తెలిసిపోయింది. ఇంటూ ఇంకా ఎన్నిసార్లు పెట్టచ్చు, ఇది ఏఈ మొత్తం ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 5 లెటర్స్ ఉన్నాయి, అవునా? 5 లెటర్స్ ఉంటాయి. దీన్ని 5 వేస్ అంటే 5 ఫ్యాక్టరీ వేస్లో మనం అంటే లైక్ AOEAE AEOEA అని ఎలాగైనా పెట్టుకోవచ్చు. సో దీన్ని 5 విధాలుగా 5 ఫ్యాక్టోరియల్ పాజిటివ్ విధాలుగా మనం దీన్ని అరేంజ్ చేసుకోవచ్చు. దీన్ని కూడా ఎందుకంటే వాడు ఓవెల్స్ కమ్ టుగెదర్ అన్నాడు, కానీ ఏ ఫస్ట్ వస్తుంది, ఈ సెకండ్ వస్తుంది, ఓ సెకండ్ వస్తుంది అని అడగలేదు కదా. అందుకే మనం ఇవి ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 1 2 3 4 5. సో ఇంటూ 5 ఫ్యాక్టోరియల్. సో ఆన్సర్ 120 × 120 అనమాట, 144 0 0. అంతే. ఇన్ని వేస్లోని 14,400 వేస్లో మనం ఓవెల్స్ని ఒకే దగ్గర పెట్టి మనం అరేంజ్ చేయవచ్చు ఈ వాడిని. అర్థమైందా ఫ్రెండ్స్? ఐ హోప్ మీకు అర్థమైందా అనుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 1 minute ఫ్రెండ్స్. ఇందులో కూడా చిన్న ప్రాబ్లం ఉన్నది ఏంటంటే, ఇందులో రిపిటేషన్ ఉంది. మనం ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే,
రిపిటేషన్ లెటరా నాన్ రిపిటేషన్ లెటరా చూడాలి. సో రిపిటేషన్ లెటరా అని ఉన్నప్పుడు చూడండి ఆర్పి ఏమీ లేదు, బట్ ఏ అన్నది 2 సార్లు రిపీట్ అయ్యి ఉంది, ఈ అన్నది 2 సార్లు, అంటే చూడండి ఏఈఓ ఏఈ కదా, ఇందులో ఈ 2 సార్లు రిపీట్ అయ్యి ఉంది లెటరు, ఏ 2 సార్లు రిపీట్ అయ్యింది. అంటే ఏం చేస్తాం 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఏ ఎన్నిసార్లు ఉంది 2 టైమ్స్ కదా, 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఈ ఎన్నిసార్లు ఉన్నది 2 ఫ్యాక్టోరియల్, సో 2 ఫ్యాక్టోరియల్. సో ఇది యాక్చువల్గా ఆన్సర్. అంటే 144 ఈ రెండు అంటే మల్టిప్లై చేస్తే 144 డివైడెడ్ బై 4 అనమాట. సో ఏ ఆన్సర్ వస్తుందో అదే నెంబర్ ఆఫ్ వేస్ అనమాట ఓవెల్స్ టుగెదర్. ఎందుకంటే దీంట్లో రిపిటేషన్ వర్డ్స్ ఉన్నాయి, రిపిటేషన్ లెటర్స్ ఉన్నాయి, ఇది కూడా మీరు గుర్తుంచుకోవాలి. అర్థమైందా? మీకు ఈ రిపిటేషన్ నాన్ రిపిటేషన్ బాగా అర్థం కావాలంటే మనకు కాన్సెప్ట్ 1లోకి అంటే పార్ట్ 1లోకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్, మీకు బాగా అర్థమవుతుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి, హౌ మెనీ డిఫరెంట్ వేస్ వీ కెన్ అరేంజ్ ద లెటర్స్ ఆఫ్ వర్డ్ యాపిల్ సో దట్ ఆల్ వొవెల్స్ విల్ కంప్లీట్. చూడండి వొవెల్స్ అనేది ఒకేసారి రావాలంటే ఏం చేస్తాం? సో బేసికల్గా మనకి వొవెల్స్ ఏంటంటే ఉన్నాయి, ఏ ఈ 2 వొవెల్స్ ఉన్నాయి, సో 2 వొవెల్స్ ఇక్కడ వేసుకుంటాం. సో బేసికల్గా మిగిలింది ఎంత పిపిఎల్ ఉన్నది, అవునా, పిపిఎల్ ఉంది. సో ఎన్ని వేస్ వేయగలం 4 ఫ్యాక్టోరియల్. ఎందుకంటే నెంబర్ ఆఫ్ లెటర్స్ అన్ని 1 2 3 బేసికల్గా 1 2 3 4 అనే 4 ప్లేసెస్లో మనం ఈ వొవెల్స్ అనేవి పెట్టగలం, అవునా, ఈ 4 ప్లేసుల్లోని మనం వొవెల్స్ అనేవి పెట్టగలం. సో ఈ ప్లేస్లో మనం వొవెల్స్ పెట్టగలం అంటే మొత్తం నెంబర్ ఆఫ్ మీకు చెప్పారు కదా జస్ట్గా బ్లైండ్గా నెంబర్ ఆఫ్ లెటర్స్ 3 అయితే దానికి +1 కలిపి 4. బట్ మీకు కాన్సెప్ట్ అర్థం అవ్వడానికి నేను చెప్పానమాట పిపిఎల్. మనం ఇక్కడ కూడా ఏఈ పెట్టుకోవచ్చు, ఇక్కడ కూడా ఏఈ పెట్టుకోవచ్చు, ఇక్కడ కూడా ఏఈ పెట్టుకోవచ్చు, ఇక్కడ కూడా ఏఈ పెట్టుకోవచ్చు. అంటే 4 టైప్స్ 1 2 3 4. సో 4 ఫ్యాక్టోరియల్ అంతే, సింపుల్ ఫ్రెండ్స్. 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎన్ని నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని ఓవెల్స్ 2 కదా, సో 2 ఫ్యాక్టోరియల్. బట్ ఇక్కడ ఒకసారి చూడండి రిపిటేషన్ ఉంది లెటర్స్లో, వర్డ్లోని రిపిటేషన్ లెటర్స్ ఉన్నాయి. రిపిటేషన్ లెటర్స్ ఏంటంటే ఉన్నాయి పి అంటే పి అనే లెటర్ 2 టైమ్స్ రిపిటేషన్ ఉంది, సో డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ వేయాలి అంతే. 2 ఫ్యాక్టోరియల్ కట్ అయిపోతే 4 ఫ్యాక్టోరియల్ అనేది ఆన్సర్. ఐ హోప్ ఫ్రెండ్స్ అర్థమైందా? మీకు ప్రాబ్లమ్స్ చేస్తున్న కొలితే ఇంకా బాగా కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఫ్రెండ్స్ డోంట్ వరీ, అర్థమైందా? భయపడకండి, పర్మిటేషన్ పెద్ద ఇదేం కాదు. సో చూడండి ఇలాంటివి మళ్ళీ ఓవెల్స్ కమ్ టుగెదర్ మళ్ళీ చూద్దాం. చూడండి ఆల్వేస్ ఓవెల్స్ కమ్ టుగెదర్, అర్థమైందా? సో ఇందులోని నెంబర్ ఆఫ్ ఓవెల్స్ ఎటు ఉన్నాయి 1 ఐఈ అనా ఐఈ నెంబర్ ఆఫ్ ఓవెల్స్. నెంబర్ ఆఫ్ కాన్సనెంట్ అంటే ఓవెల్స్ కాకుండా ఎన్ని ఉన్నాయి 1 2 3 4 అంటే ఎస్ టీ 6. సో నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని 1 2 3 4. సో 4 + 1 అంటే 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఓవెల్స్ అన్ని 1 2. సో 2 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఎందుకు ఎస్, ఎందుకంటే ఇది రిపిటేషన్ వర్డ్. ఎప్పుడైనా లెటర్స్ రిపిటేషన్ ఉంటే డివైడెడ్ బై ఎన్ని లెటర్స్ రిపిటేషన్ ఉన్నాయో దాన్ని 2 ఫ్యాక్టోరియల్ వేసుకుంటారు. సో 2 ఫ్యాక్టోరియల్ కట్ అయిపోతే 5 ఫ్యాక్టోరియల్ అనేది ఆన్సర్ అవుతుంది 120 అనమాట. సో సేమ్ అలాగే ఈ యానిమేషన్ చూడండి, నెంబర్ ఆఫ్ ఓవెల్స్ ఉన్నాయి 1 2 3 4 5, అవునా. సో అంటే ఏఐఓ ఇవి ఓవెల్స్ ఉన్నాయి. సో మిగిలినవన్నీ ఎన్ ఎమ్ టీఈ ఎన్ అంటే 4 ఉన్నాయి, ఎందుకంటే 4 5 అంతే 4 ఉన్నాయి. సో 4 ఉన్నాయి అంటే 1 2 3 4 5 అంటే 5 వేసులు అంటే 5 ఫ్యాక్టర్, 4 + 1 5 ఫ్యాక్టర్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఓవెల్స్ అన్ని 1 2 3 4 5. సో 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 విధాలుగా అంటే 5 టైప్స్ ఉన్నాయి, 5 ఫ్యాక్టర్ టైప్స్లోని మనం దీన్ని అరేంజ్ చేయాలి. మళ్ళీ కానీ ఇది రిపిటేషన్ వర్డ్స్ ఉన్నాయి, ఇది రిపిటేషన్ వర్డ్. లెటర్స్ అనేవి రిపిటేషన్ ఉన్నాయి, లెటర్స్ అనేవి మళ్ళీ ఉన్నాయి, అర్థమైందా? ఎన్ని ఉన్నాయి చూడండి, ఎన్ 1 2 సార్లు ఉంది ఎన్. సో డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ వేస్తారు ఇంటూ నెక్స్ట్ ఏ చూడండి 1 2 ఏ కూడా 2 ఫ్యాక్టోరియల్ ఉన్నది ఇంటూ ఐ కూడా 2 ఉన్నాయి, ఐ కూడా 2 టైప్స్ ఉన్నాయి అంటే 2 టైమ్స్ ఉన్నాయి. సో దాన్ని 2 ఫ్యాక్టోరియల్. సో ఓవరాల్గా ఆన్సర్ అవుతుంది 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. దీన్ని మీరు క్యాలిక్యులేట్ చేసుకుని సరిపోతుంది. అంటే బేసికల్గా 120 ఇంటూ 120 2 ఇంటూ 2 ఇంటూ 2. సో 2తో అంటే 4తోని 30 పోద్ది, 2తోని 60 పోద్ది, 6 3 18 అంటే 1800 టైమ్స్ 1800 సార్లు మీరు ఓవెల్స్ అనేది ఒకేసారి వచ్చి చేయగలరు అనమాట, దీన్ని అరేంజ్ చేయగలరు. అర్థమైందా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్ ఫ్యాక్టోరియల్ నేను కట్టట్లేదు, ఎందుకంటే మీరు సింపుల్గా మీరు కట్టేసుకోవచ్చు, మీరు నేర్చుకుంటే చాలు. మీరు 1 నుంచి 8 ఫ్యాక్టోరియల్ నేర్చుకుంటే సరిపోద్ది. ఫ్యాక్టోరియల్ బేసికల్గా 5 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. అలాగా మీరు రిడ్యూస్ చేసుకుంటూ మల్టిప్లై చేసుకుంటే సరిపోద్ది ఫ్యాక్టోరియల్ అంటే, ఓకేనా. సో నెక్స్ట్ చూడండి సేమ్ కాన్సెప్ట్, బట్ ఇక్కడ ఏంటంటే హౌ మెనీ వేస్ ది ఫాలోయింగ్ వర్డ్స్ కెన్ బి అరేంజ్డ్ దట్ కాన్సనెంట్స్ ఆల్వేస్ కమ్ టుగెదర్. చూడండి ఇప్పటివరకు మనం ఓవెల్స్ అడిగాడు, ఇప్పుడు కాన్సనెంట్. రెండిట్లో తేడా ఏమీ లేదు, రెండిట్లో డిఫరెన్స్ ఏమీ లేదు. ఎందుకంటే మీరు జస్ట్ ఇప్పుడు ఏమన్నాడు కాన్సనెంట్ అన్నారు కదా, ఇందులో కాన్సనెంట్ ఏంటి ఉన్నాయి జేడిజి అంతేనా, ఈ 2 ఓవెల్స్ కదా యుయు అని. సో జేడిజి ఈ 3 కాన్సనెంట్ ఒక దగ్గర వేసుకుంటారు. సో మిగిలింది ఏంటి యుఈ అంతేనా.
సేమ్ కాన్సెప్ట్ మీ వొవెల్స్ ఎలా చేస్తారు అలాగే. సో నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని 2. సో మీరు చేయవలసింది ఎంత 3 ఫ్యాక్టోరియల్. ఎందుకంటే 2 + 1 ఎందుకంటే ఇక్కడ అరేంజ్ చేయొచ్చు, ఇక్కడ అరేంజ్ చేయొచ్చు, ఇక్కడ అరేంజ్ చేయొచ్చు, అంతేనా. సో మరి మీరు యూకి మధ్యలో అరేంజ్ చేయొచ్చు, యూకి ముందు చేయొచ్చు, ఈకి తర్వాత చేయొచ్చు. సో నెంబర్ ఆఫ్ వేస్ ఎన్ని అవుతుంది 1 2 3 అంటే 3 ఫ్యాక్టోరియల్. అంటే బేసికల్ మీరు మైండ్లోని గుర్తుంచుకోవాలంటే నెంబర్ ఆఫ్ లెటర్స్ 2 ఉంటే దానికి ఒకటి ప్లస్ చేసి 3 అయిపోద్ది అనమాట, అర్థమైందా. సో 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని కాన్స్టెంట్ 3, సో 3 ఫ్యాక్టోరియల్. ఇందులో ఏమైనా రిపిటేషన్ వర్డ్స్ ఉన్నాయా చూడండి, రిపిటేషన్ ఏమైనా లెటర్స్ ఉన్నాయా చూడండి, JUD రిపిటేషన్ లేదు. సో ఆన్సర్ 3 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ అనమాట. అంటే 6 × 6, సో 36 అన్నది 36 సార్లు మీరు జడ్జిని కాన్సనెంట్ని ఒకేసారి పెట్టి మీరు చేయగలమాట. సేమ్ అలాగే ఇప్పుడు బ్యాంకర్ కూడా చూద్దాం, ఎన్ని లెటర్స్ ఉన్నాయి చూడండి. బ్యాంకర్లోని BNKR అంటే BNKR ఇవి కాన్సనెంట్ ఒక దగ్గర వేసేసుకుంటారు. మిగిలిన లెటర్స్ ఏంటి AE. సో AE అంటే 2 ఉన్నాయి అంటే 3 ఫ్యాక్టోరియల్. 1 2 3 అంటే ఏకి ముందు పెట్టచ్చు, ఏకి ఈకి మధ్యలోని పెట్టచ్చు, ఈ తర్వాత కూడా పెట్టచ్చు, ఓవెల్స్ అన్ని ఒకేసారి, అవునా కదా. సో ఏమవుతుంది 3 టైప్స్ అవుతుంది, 3 ఫ్యాక్టోరియల్ అవుతుంది. మీరు బ్రైండ్గా గుర్తుంచుకోవాలంటే నెంబర్ ఆఫ్ లెటర్స్ 2 ఉంటే ఒకటి ప్లస్ చేశాను 3 లెటర్స్. నేను మాటిమాటికి ఎందుకు చెప్తున్నానంటే మీ మైండ్లో రిజిస్టర్ అయిపోయింది. నేను ఎందుకంటే 2 లెటర్లు ఉన్నాయి ప్లస్ ఒకటి చేసి 3 ఫ్యాక్టోరియల్ వేస్తాను, ఇది మీ మైండ్లో రిజిస్టర్ అయిపోయింది అనుకోండి. మీరు ఇదంతా పెన్తో కింద చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఎన్ని కాన్సనెంట్లు ఉన్నాయి ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి కట్ చేసుకొని చేసేసుకోవచ్చు. సో నెంబర్ ఆఫ్ ఓవెల్స్ ఎన్ని కాన్సనెంట్ 1 2 3 4, సో ఇంటూ 3, అర్థమైందా. సో 4 ఫ్యాక్టోరియల్ చేయాలి. బట్ ఇందులోని ఏమైనా అంటే ఏమైనా రిపిటేషన్ వర్డ్స్ ఉన్నాయో చూడండి, రిపిటేషన్ లేవు. సో డైరెక్ట్గా మీరు 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ అంటే 6 × 24 వేయాలన్నమాట, అంతే, అర్థమైందా. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సేమ్ అలాగే చూడండి, ఇప్పుడు చూడండి ఏదైనా సరే కాన్సెప్ట్ ఒకటే. మీరు వొవెల్స్ కమ్ టుగెదర్ అన్నా, కాన్సనెంట్ కమ్ టుగెదర్ అన్నా, కొన్ని లెటర్స్ కమ్ టుగెదర్ అన్నా కాన్సెప్ట్ మాత్రం ఒకటే, అర్థమైందా. సో ఇక్కడ చూడండి ఇది ఏమంటున్నాడంటే సమ్ లెటర్స్ కమ్స్ టుగెదర్ అంటే కొన్ని లెటర్స్ కమ్స్ టుగెదర్. ఏ లెటర్స్ ఇక్కడ క్రిస్టల్లోని ST అన్నది ఒక దగ్గర వస్తుందంట, ఎడ్యుకేషన్లోని ATU వస్తుందంట. సో బేసికల్ క్రిస్టల్లో ST ఒక పక్కన తీసుకోండి. సో ST 2 కట్ చేసుకోండి. ఎన్ని లెటర్స్ ఉన్నాయి 1 2 3 4 5. సో 5 + 1 అంటే 6 ఫ్యాక్టోరియల్ వేస్తారు, ఇంటూ ST అంటే 2 ఫ్యాక్టోరియల్, ఎందుకంటే 2 లెటర్లు కదా 2 ఫ్యాక్టోరియల్. ఇందులో రిపిటేషన్ ఏమైనా ఉన్నాయా చూడండి, రిపిటేషన్ లేదు. సో ఆన్సర్ మీకు 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అనమాట, అర్థమైందా. సో ఇంత ఈజీగా మీరు చేయొచ్చు ఫ్రెండ్స్. మీకు వొవెల్స్ కమ్ టుగెదర్ అన్నా, సమ్ లెటర్స్ కమ్ టుగెదర్ అన్నా, కాన్సనెంట్ సమ్ టుగెదర్ అన్నా, అచ్చులు హల్లులు ఏమన్నా సరే మీకు కాన్సెప్ట్ ఒకటే. అవి ఎన్నైతే ఉన్నాయో సైన్ పెట్టుకుంటారు, మిగిలిన లెటర్స్ ఎన్నో చూసుకుని +1 పెట్టుకుంటారు, +1 పెట్టుకొని దాని ఫ్యాక్టోరియల్ ఇంటూ మిగిలిన అంటే ఏవైతే మీరు పక్కన పెట్టుకున్నారో దాన్ని నెంబర్ ఆఫ్ లెటర్స్ ఇంటూ ఫ్యాక్టోరియల్ చేస్తారు. దాంట్లో రిపిటేషన్ వర్డ్స్ ఉంటే డివైడెడ్ బై రిపిటేషన్ లెటర్ వర్డ్స్ నెంబర్ చేస్తారు, అంతేనా. సో ఇప్పుడు చూడండి ఎడ్యుకేషన్ చూడండి, ఎడ్యుకేషన్లో మనకేంటి ATU అవసరం లేదన్నాడు, అంటే ATU అన్నది ఒకేసారి రావాలి. సో మిగిలిన లెటర్స్ ఏంటి EDCION, అవునా. అంటే బేసికల్గా 1 2 3 4 5 6 7 నెంబర్ ఆఫ్ లెటర్స్ 6 కాబట్టి నెంబర్ ఆఫ్ పాసిబుల్ వేస్ ఏంటి 7 ఫ్యాక్టోరియల్. సో 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని ఓవెల్స్లో అంటే సమ్ లెటర్స్లో 3 ఫ్యాక్టోరియల్. ఇందులో ఏమైనా రిపిటేషన్ వర్డ్స్ ఉన్నాయా, రిపిటేషన్ లెటర్స్ ఉన్నాయి అవి చూడండి. రిపిటేషన్ అందుకే మాటమేటిక్ ఏం చెప్తున్నా, మీరు వర్డ్ చూడగానే అది రిపిటేషన్ నాన్ రిపిటేషన్ ముందు చెక్ చేయాలి, అప్పుడే దాని ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది, అంటే కరెక్ట్గా ఆన్సర్ వస్తాయి. సో ఇందులో రిపిటేషన్ ఏం లేదు. సో 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ చేసుకుంటే సరిపోద్ది. సో నెక్స్ట్ ప్రాబ్లం అర్థమైంది ఫ్రెండ్స్. మీరు కాన్సనెంట్ ఇచ్చినా, వొవెల్స్ ఇచ్చినా అండ్ సమ్ లెటర్స్ అని ఇచ్చినా సరే ఒకటే, అర్థమైందా. చూడండి ఇది పార్ట్ 2 అనుకోండి, అంటే దీంట్లోనే పార్ట్ 2 అనుకోండి, టైప్ 2 అనుకోండి. How many ways the word corporation can be arranged that vowels never comes together? చూడండి ఫ్రెండ్స్, మీరు ఇది ముందు చేయాలంటే మీరు ఒక కాన్సెప్ట్ ముందు నేర్చుకోవాలి. ఏంటంటే ఇప్పుడు ఒక క్లాస్లో 500 మంది ఉన్నారు, ఒక క్లాస్లో 5 మంది స్టూడెంట్స్ ఉన్నారు. అందులోని మగవాళ్ళు అంటే మేల్స్ 100 మంది అనుకోండి, మేల్స్ 100 మంది అనుకోండి. మనకి ఫిమేల్స్ ఎంతమంది, మేల్స్ ఫిమేల్స్ ఉన్నారు, అందులో మేల్స్ 100 మంది ఇచ్చాడు, ఫిమేల్స్ ఎంతమంది ఉన్నారంటే ఏం చేస్తాం 500 - 100 చేస్తే మనకి 400 వచ్చేస్తుందా, అవునా కదా. అర్థమైందా ఫ్రెండ్స్, కాన్సెప్ట్ అర్థమైందా మీకు. ఎందుకు ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైతే మీరు అంటే ఓవెల్స్ నెవర్ కమ్స్ టుగెదర్ ఈజీగా తీసివచ్చు. ఎలాగంటే ఒక క్లాస్లోని అంటే ఒక స్కూల్లోనే అదే ఒక బడిలోని ఒక స్కూల్లోని ఒక క్లాస్ ఉంది, ఓకే 10th క్లాస్ ఉంది. అందులో 500 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 500 మందిలో మగవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు. అందులో వాళ్ళు చెప్తున్నారు 500 మంది స్టూడెంట్స్ ఉన్నారు, అందులో మగవాళ్ళు 100 మంది అంటున్నారు. సో మిగిలింది ఎంత ఆడవాళ్ళు 400 మంది కదా. సో ఇదే కాన్సెప్ట్ని మీరు ఇందులోని చేసుకుంటే ఇప్పుడు ఈ కార్పొరేషన్ వర్డ్ని టోటల్ ఎన్ని వేస్లో చేసుకున్నాం, ఎన్ని అరేంజ్లో చేసుకున్నాం
టోటల్ అరేంజ్మెంట్ మైనస్ వొవెల్స్ కమ్ టుగెదర్. ఓకే సారీ, వొవెల్స్ కమ్ టుగెదర్ చేస్తే మనకేమొస్తుంది? నో వొవెల్ నెవర్, అంటే వొవెల్స్ నెవర్ కమ్ టుగెదర్ అంటే నో వొవెల్స్ కమ్ టుగెదర్ అన్నా నెవర్ వొవెల్స్ కమ్ టుగెదర్ అన్నా ఒకటే. అర్థమైందా? అంటే మీరు నెంబర్ ఆఫ్ టోటల్ తెస్తారు, దాని తర్వాత వొవెల్స్ కమ్ టుగెదర్ తెస్తారు, ఆ రెండింటిలోని వొవెల్స్ కమ్ టుగెదర్ మైనస్ చేస్తే మిగిలిన వారు నెవర్ వొవెల్సే కదా. సో ఇదే కాన్సెప్ట్ మీరు ఫాలో అవ్వాలన్నమాట. సో ఈ లెక్కను చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటి? టోటల్ అరేంజ్మెంట్, వర్డ్స్ అరేంజ్మెంట్ ఎంత? కార్పొరేషన్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 అంటే 11 ఫ్యాక్టోరియల్ టోటల్ డివైడెడ్ బై ఎన్ని రిపిటేషన్. ఇది రిపిటేషన్ వాడు, ఎందుకంటే కార్పొరేషన్ అనేది రిపిటేషన్ వాడు. అవునా? కార్పొరేషన్ అనేది రిపిటేషన్ వాడు. సో రిపిటేషన్ వాడు ఏంటి చూడండి, ఓ ఒకసారి ఉంది, 2 సార్లు ఉంది, 3 సార్లు రిపిటేషన్ ఉంది. సో 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ అంటే ఓ అయిపోయింది, ఓ కట్ చేసేస్తాను. ఇంకా ఏమైనా ఉందా? ఎస్, ఆర్ ఉన్నది. అవునా? ఆరు ఒకసారి ఉంది, 2 సార్లు ఉంది, అంటే 6. మళ్ళీ 2 ఫ్యాక్టోరియల్. ఇంకా ఏమైనా ఉన్నాయా? టీఏ, ఇంకేం లేదు. సో ఇది టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ వేస్. ఇప్పుడు కార్పొరేషన్లోనే CORPORATION మనకు టోటల్ తెలిసిపోయింది. మైనస్ ఇందులో వొవెల్స్ కమ్ టుగెదర్ చేయండి. వొవెల్స్ కమ్ టుగెదర్ ఏమవుతుంది? వొవెల్స్ ఎటు ఉన్నాయి? 1 2 3 4 5 అంటే OOAIO. ఓకే, మిగిలినంత 1 2 3 4 5 6. సో 6 లెటర్స్, 6 లెటర్స్ అయినప్పుడు +1 చేస్తే ఏమవుతుంది? 7 లెటర్స్. సో 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్. ఎందుకు? ఇవి 5 లెటర్ కదా. సో ఫ్రెండ్స్ ఇది నేను డైరెక్ట్గా చెప్పేస్తాను. మాటిమాటికి మీకు మళ్ళీ ఈ ప్లేస్లో వస్తుంది, ఈ ప్లేస్లో వస్తుంది. మీకు నెంబర్ ఆఫ్ లెటర్స్ ఉన్నాయి కదా మిగిలినవి, ఓవెల్స్ కాకుండా మిగిలిన నెంబర్ ఆఫ్ లెటర్స్ అన్ని 6 లెటర్స్ +1 చేశాను, 7 ఫ్యాక్టర్స్ అయిపోయింది. ఇంటూ ఎన్ని నెంబర్ ఆఫ్ లెటర్స్ ఉన్నాయి? ఓవెల్స్ 5 ఉన్నాయి, 5. ఇందులో రిపిటేషన్స్ ఉన్నాయి. అవునా? రిపిటేషన్స్ ఏమున్నాయి? ఓ 3 టైమ్స్ ఉంది. అవునా? ఓ అనేది 3 టైమ్స్ ఉంది, 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇంకా ఏటున్నది? ఆర్ అనేది 2 టైమ్స్ ఉంది. అవునా? సో ఆర్ 2 ఫ్యాక్టోరియల్ అనమాట. సో బేసికల్గా ఇది మనకి ఏంటి వచ్చింది? ఓవెల్స్ కమ్ టుగెదర్. సో మనకేంటి? టోటల్ తెలుసు, 11 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్ మైనస్ 2 ఫ్యాక్టోరియల్స్ మైనస్ 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. సో దీది మీరు కట్టేస్తే మీకు నెవర్ ఓవెల్ అంటే ఓవెల్స్ నెవర్ కమ్స్ టుగెదర్ అనేది వచ్చేస్తుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఎలా చేయాలో మనం ఏం చేసాం? ఫస్ట్ నెంబర్ ఆఫ్ టోటల్ వేస్ కట్టాం. మీరు ఇది క్యాలిక్యులేట్ చేసుకోండి. 11 ఫ్యాక్టర్ అంటే ఏంటి, 2 ఫ్యాక్టర్ అంటే ఏంటి చేసుకొని మీరు చేసుకోండి. ఐఎమ్ నాట్ బోదర్, ఎందుకంటే టైం వేస్ట్ దీంట్లో. ఇది మీరు క్యాలిక్యులేషన్ కదా, 11 ఇంటూ 10 ఇంటూ 9 ఇంటూ 6 ఇంటూ అదే 8 ఇంటూ 7 ఇంటూ అదే చేసుకోవాలి. సో ఓవరాల్గా అది మీరు చేసుకోవాలి. అర్థమైందా? సో చూడండి, 11 ఫ్యాక్టోరియల్ డివైడ్ బై 3 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ వచ్చింది టోటల్. తర్వాత నేను ఏం చేశాను? వొవెల్స్ కమ్ టుగెదర్ కట్టాను. వొవెల్స్ కమ్ టుగెదర్కి టోటల్లో నుంచి తీసేస్తే నెవర్ వొవెల్స్ కమ్ టుగెదర్ వచ్చింది. అర్థమైందా? సో హై ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. హౌ మెనీ వేస్ ది వర్డ్ మిషన్. ఓకే, మిషన్ కెన్ బి అరేంజ్డ్ వొవెల్స్ నెవర్ కమ్ టు. చూడండి, ఇది కూడా వొవెల్స్ నెవర్ కమ్. అంటే నేను ఏం చేస్తాను? టోటల్ వేస్ మైనస్ వొవెల్స్ కమ్ టుగెదర్. ఓకే, ఈజ్ ఈక్వల్ టు నెవర్ వొవెల్స్ కమ్ టుగెదర్ అంటే ఆల్రెడీ రానివన్నమాట. సో ఇందులోని మెషిన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టోటల్ కట్టేయండి. టోటల్ అండి మిషన్లోని ముందు ఇది రిపిటేషన్ వాడా కాదో చూడండి. MACHI అన్ని రిపిటేషన్ వాడు కాదు. సో మీకు డివైడెడ్ బేసే ఇది లేదు కదా. నెంబర్ ఆఫ్ లెటర్స్, నెంబర్ ఆఫ్ ప్లేస్ 1 2 3 4 5 6 7. సో 7 ఫ్యాక్టోరియల్ మైనస్ ఇది టోటల్ కదా, 7 ఫ్యాక్టోరియల్ మైనస్ నెంబర్ ఆఫ్ వేస్. వొవెల్స్ కమ్ టుగెదర్ అన్నాడు. ఇందులో మిషన్లో ఇక్కడ రాద్దామే, మిషన్ కదా, MACHINE. ఇందులో వొవెల్స్ ఎటు ఉన్నాయి? 1 2 3 అంటే AIE వొవెల్స్ 1 ఉన్నాయి. సో మిగిలినంతా MCHN అంటే నెంబర్ ఆఫ్ లెటర్స్ అన్ని 1 2 3 4 ఉన్నాయి. సో ఫ్యాక్టోరియల్ ఏం కడతారు? 4 ప్లస్ 1 అంటే 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ నెంబర్ ఆఫ్ వొవెల్స్ అన్ని 1 2 3. సో 3 ఫ్యాక్టోరియల్. సో 5 ఇంటూ మైనస్ 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ చేసేస్తామంట. 7 ఫ్యాక్టోరియల్ మీకు కట్టచ్చు, 720 ఇంటూ 7 చేసేస్తే సరిపోతుంది. ఎందుకంటే 6 ఫ్యాక్టోరియల్ అనేది 700 సారీ అంతే 7 7 14 ఒకటి 50 40 అంటే 50 40 మైనస్ 5 ఫ్యాక్టోరియల్ అంటే 120, 3 ఫ్యాక్టోరియల్ అంటే 6 12 72 అంటే 720. అంతేనా? 14. ఈ 720 తీసేస్తే మీకు ఎన్ని వేస్ ఉందో దాన్నే నెవర్ కమ్స్ టుగెదర్ అనమాట. వొవెల్స్ కమ్ టుగెదర్. అర్థమైందా ఫ్రెండ్స్? ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నా. ఇది అర్థమైతే మీరు ఇంకా ఏ ప్రాబ్లం అయినా సరే ఈజీగా చేయొచ్చు ఫ్రెండ్స్. ఏది
అంటే నాకు ఓవెల్స్ నేను కనిపెడతాను, టోటల్ కనిపెడతాను, అందులో టోటల్ నుంచి ఓవెల్స్ తీసేస్తే నాన్ ఓవెల్స్ వస్తుంది అని చెప్పి అర్థందా. సో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇది చాలా బెస్ట్ వే ఫ్రెండ్స్. మీరు జస్ట్ ఎప్పుడైనా సరే ఓవెల్స్ కమ్ టుగెదర్ అన్నాడంటే మీరు ఓవెల్స్ ఎన్ని లెటర్ ఉన్నాయో చూడండి, జస్ట్ మైండ్లోనే చేయాలి. ఇది మీకు నెంబర్ మీకు చూపించాలని చెప్పి మీకు అర్థం అవ్వాలని చెప్పి రాస్తున్నా. మైండ్లోనే నెంబర్ ఆఫ్ ఓవెల్స్ 3 ఉన్నాయి, మిగిలిన 4 ఉన్నాయి. సో 4 అంటే 4 లెటర్స్ ఉన్నాయంటే సో 4 + 1 5, 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ నెంబర్ ఆఫ్ లెటర్స్ 3 ఫ్యాక్టోరియల్ 3 ఉన్నాయి కాబట్టి 3 ఫ్యాక్టర్ 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్, దట్స్ ఇట్. అంతేనా, అర్థమైందా. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు చూడండి, హౌ మెనీ వేస్ ది వర్డ్ ఆప్టికల్ కెన్ బి అరేంజ్డ్ ఓవెల్స్ నెవర్ కమ్స్ టు. చూడండి, ఓవెల్స్ నెవర్ అంటే టోటల్ మైనస్ ఓవెల్స్ కమ్ టుగెదర్. ఓకే, ఓవెల్స్ కమ్ టుగెదర్. సో టోటల్ ఇక్కడ ఏంటి మనకి చూడండి, ఆప్టికల్ ఇది ఫస్ట్, ఇది మనకి చూడాలి ఏంటి ఇందులో రిపిటేషన్ వర్డ్ ఉందా లేదని. రిపిటేషన్ వర్డ్ ఏమైనా ఉందా, లేదు. సో ఇందులో టోటల్ ఏమవుతుంది 1 2 3 4 1 2 3 4 5 6 7. సో 7 ఫ్యాక్టోరియల్ మైనస్ ఇప్పుడు ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి ఇందులో OIA, ఓవెల్స్ అని OIA కదా. మిగిలినవి ఏంటి PTCL అంటే 4 లెటర్స్, అంటే 4 + 1 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని ఓవెల్స్లో 3, తో 3 ఫ్యాక్టోరియల్. ఇందులో రిపిటేషన్ వాడలేవు కాబట్టి ఇదే ఆన్సర్ అనమాట. అంటే 5040 మైనస్ సేమ్ మళ్ళీ 120 మైనస్ 120 ఇంటూ 6 అంటే 720. సేమ్ కింద ముందు ప్రాబ్లం ఏంటి వచ్చిందో అదే ప్రాబ్లం. అర్థమైందా. సో ఫ్రెండ్స్ ఐ హోప్ మీకు అర్థమైందా అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ అర్థం కాకపోతే మన కమెంట్ సెక్షన్లోనే చాట్లో కాదు, లైవ్ చాట్లో కాదు, ఎందుకంటే లైవ్ చాట్ తర్వాత మాయమైపోద్ది. కమెంట్ సెక్షన్లోకి వచ్చి కమెంట్ చేయండి, మీకు తప్పకుండా నేను రీచ్ అవుతాను. అర్థమైందా. లేదంటే మన డిస్క్రిప్షన్లోని టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, టెలిగ్రామ్ ఛానల్లోని లింక్లో జాయిన్ అయ్యి ఒక గ్రూప్లో జాయిన్ అయ్యి మీకు క్వశ్చన్ అడగండి. అర్థమైందా. సో నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇది మీకు హోంవర్క్ ఫ్రెండ్స్. అర్థమైందా, మీకు హోంవర్క్ ఇస్తున్నాను. ఈ హోంవర్క్ కానీ మీరు కరెక్ట్గా చేసేస్తే మీరు ఇప్పటివరకు చూసిన పార్ట్ 1 పార్ట్ 2 మీరు ఈజీగా అంటే అంటే బాగా అర్థం చేసుకున్నారు లెక్క అండ్ బాగా వచ్చిందని లెక్క. అర్థమైందా. సో దీన్ని మీరు ఏం చేస్తారంటే మిషన్ ఓవెల్స్ కమ్ టుగెదర్ కావాలి, ప్రిపరేషన్ అన్నదానికి ఓవెల్స్ కమ్ టుగెదర్ కావాలి, ఎడ్యుకేషన్ అన్నదానికి ఓవెల్స్ నెవర్ కమ్ టుగెదర్. ఓవెల్స్ నెవర్ కమ్ ఏం చేస్తారు, టోటల్ మైనస్ ఓవెల్స్ కమ్ టుగెదర్ చేస్తారన్నమాట. సో ఫ్రెండ్స్ ఈ 3 ప్రాబ్లం చేసి మీరు జస్ట్ మీరు అంటే క్యాల్కులేట్ చేసేకండి, అంటే మొత్తం క్యాల్కులేట్ జస్ట్ ఫ్యాక్టోరియల్ చేసండి. 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ అని జస్ట్ కమెంట్ చేయండి చాలు, అంతే. ఓకేనా ఫ్రెండ్స్, మీకు వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఎవరెవరైతే మాక్ టెస్ట్ కూడా మన textbook.com లింక్ ఉన్నది డిస్క్రిప్షన్లో, వెళ్ళి లింక్లో జాయిన్ అవ్వండి. అండ్ రేపు మనం ఏం చూద్దామంటే పార్ట్ 1 పార్ట్ 2 చూసాం, ఇప్పుడు పార్ట్ 3 వీడియో చూద్దాం. ఇందులో నో 2 ఓవెల్స్ కమ్స్ టుగెదర్ అని ఆప్షన్ ఉంటుంది, అది చూద్దాము. ఇప్పటివరకు మనం ఏం చూసాం, టోటల్ ఫ్యాక్టర్స్ కట్టడం, టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ చూసాం, ఓవెల్స్ కమ్ టుగెదర్ చూసాము, నో ఓవెల్స్ ఇక్కడ రాదు, నో ఓవెల్స్ కమ్ టుగెదర్ చూసాము, అండ్ అలాగే కాన్సనెంట్ కమ్స్ టుగెదర్ చూసాము, అండ్ సమ్ లెటర్స్ కమ్ టుగెదర్ కూడా చూసాము. అర్థమైందా. సో ఇన్ని వేస్ 1 2 3 అంటే 5 టైప్స్ మనం చూసాం. 1 2 3 4 5 5 టైప్స్ మనం చూసాము. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ పార్ట్ 3లో మనం ఇంకో 2-3 టైప్స్ చూద్దాం. సో ఓవరాల్గా కంప్లీట్ అయిపోద్ది. సో డోంట్ వరీ ఫ్రెండ్స్, మీ అందరికీ ఓకే ఆల్ ద వెరీ బెస్ట్. ఎవరెవరైతే ప్రిపేర్ అవుతున్నారో IBPS క్లర్క్ ఎవరైతే ప్రిపేర్ వాళ్ళు కూడా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ఆల్రెడీ మనం IBPS RRB IBPS క్లర్క్ పెద్ద డిఫరెన్స్ ఏమి లేదు, సేమ్ టాపిక్సే ప్రిపేర్ అవ్వండి, మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. మనం ప్రీవియస్ ఇయర్స్ కోసం చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్, టేక్ కేర్.